ఆ కులానికి సర్టిఫికెట్ లేదు. అధికారులకు అర్జీ పెట్టుకున్నా ఇవ్వట్లేదు. కుల ధృవీకరణ లేకపోవడంతో ఆ సామాజిక వర్గ ప్రజలు విద్యా ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోలేకపోతున్నారు. అదే శ్రీకాకుళం జిల్లాలోని బెంతోరియా సామాజిక వర్గం. జిల్లాలోని కవిటి మండలం బోరివంక గ్రామానికి చెందిన బిసాయి నరేష్ అనే విద్యార్థికి పై చదువులకు తన కులం అడ్డంకిగా మారింది. 10th లో 575 మార్కులు సాధించిన నరేష్ కు నూజివీడు ట్రిపుల్ ఐటీలో సీట్ కూడా వచ్చింది. అయితే క్యాస్ట్ సర్టిఫికెట్ లేని కారణంగా నరేష్ తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. బెంతూరియా సామాజిక వర్గానికి చెందిన నరేష్ సర్టిఫికెట్ కోసం అధికారుల చుట్టూ తిరిగినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. నరేష్ ఒక్కడే కాదు, దశాబ్దాలుగా ఈ సామాజిక వర్గానికి చెందిన వారి పరిస్థితి ఇలాగే ఉంది. తరగతిలో 575 మార్కులు సంపాదించుకొని ట్రిపుల్ ఐటీ కోసం ఎస్టీ కేటగిరీ మీద అప్లై చేసుకున్నాను. కమ్యూనిటీ సర్టిఫికేట్ కోసం మేము ఆర్డీఓ సార్ దగ్గరికి వెళ్తే మాకు సర్టిఫికేట్ ఇవ్వనన్నారు. దానికోసం కోర్టుకు వెళ్ళి కేసు వేస్తాం. అక్కడ కోర్టు ఆర్డర్ బట్టి మాకు కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇవ్వమని ఆర్డర్ ఇచ్చింది. తర్వాత ఆర్డీఓ సార్ దగ్గరికి వెళ్ళినా కూడా మాకు సర్టిఫికేట్ ఇవ్వనని అంటున్నారు. సార్ నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ సార్, మీరే నాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను. గతంలో ఈ సామాజిక వర్గం ఎస్టీలో భాగంగా ఉండేది. కానీ ఆ తర్వాత ఈ తెగవారు ఎస్టీలు కాదని కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఈ సమస్య ఉత్పన్నమైంది. దశాబ్దాలుగా ఈ కేసు కోర్టులో ఉంది. దీంతో వారికి కుల ధృవీకరణ పత్రం జారీ చేయడానికి అధికారులకు కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అధికారులు క్యాస్ట్ సర్టిఫికెట్ జారీ చేయకపోవడంతో వారికి ప్రభుత్వం పథకాలు కూడా అందడం లేదు. అయితే ఈ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులకు పై చదువులకు అడ్డంకులు లేకుండా సర్టిఫికెట్ ఇవ్వొచ్చని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇలా జారీ చేసే సర్టిఫికెట్ కేవలం పై చదువులకు మాత్రమే ఉపయోగపడుతుంది. ఉద్యోగాలకు, ఇతర సంక్షేమ పథకాలకు వినియోగించుకోవడానికి లేదు. అయితే పై చదువుల కోసం ఇలాంటి సర్టిఫికెట్ జారీ చేయడానికి తమకు చాలా పరిమితమైన అధికారాలున్నాయని స్థానిక ఆర్డీఓ చెబుతున్నారు. బెంతూరియా క్యాస్ట్ సర్టిఫికేట్ గురించి అని అంత ముగ్గురు స్టూడెంట్స్ మన డివిజన్లో అంత ఇబ్బంది పడ్డారు. వాస్తవం ఏంటంటే బేసిక్గా ఇష్యూ ఏంటంటే రీసెంట్గా ఈ మంత్ స్టార్టింగ్లో ఆనరబుల్ హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. ఏమన్నానంటే బెంతూరియా ఎవరైతే ఈ ముగ్గురు ఉన్నారో డబ్ల్యూపీసీ వేసుకున్నారో వాళ్ళ ముగ్గురికి కూడా ప్రొవిజనల్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇమ్మని చెప్పేసి అండర్ రూల్ 19 ప్రకారం ఏపీ స్టేట్ ఎస్సీ ఎస్టీ బీసీ కమ్యూనిటీ సర్టిఫికేట్ రూల్స్ యాక్ట్ 1993 అండ్ రూల్స్ 1997 ప్రకారం అందులో ఉన్న రూల్ 19 ప్రకారం మనకి ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఇమ్మని చెప్పారు. బట్ యాక్చువల్గా రూల్ ఏం చెప్తా ఉంది అంటే రూల్ 19 ఏం చెప్తా ఉంది అంటే మనకి ప్రొవిజనల్ అడ్మిషన్ చేసుకోమంటుంది. ప్రొవిజనల్ అడ్మిషన్ ఇమ్మని చెప్తా ఉంది రూలు. బట్ హైకోర్టు ఆనరబుల్ హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. బట్ దానికి ఏంటంటే మళ్ళీ అగైన్ ఒక 1 వీక్ తర్వాత ఆనరబుల్ హైకోర్టు మళ్ళీ మోడిఫైడ్ ఆర్డర్ ఇచ్చింది. ఏమని అంటే ప్రొవిజనల్ అడ్మిషన్ చేసుకోమని ఎవరికి 5th రెస్పాండెంట్స్ అంటే రాజీవ్ గాంధీ యూనివర్సిటీ దానికని అదేవిధంగా స్టేట్ బోర్డుకి కానీ సో మళ్ళీ మోడిఫైడ్ ఆర్డర్ ఇచ్చి ప్రొవిజనల్ అడ్మిషన్ ఇవ్వమని చెప్పి చెప్పింది. దిస్ ఈజ్ వన్ సైడ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ ఇష్యూ లాంగ్ పెండింగ్ ఇష్యూ. ఫర్ ద లాస్ట్ సెవరల్ ఇయర్స్ ఇష్యూ అనేది ఉంది. ఇది ప్రజెంట్ 1-man కమిషన్ రిపోర్టు, దాని తర్వాత ఏదైతే గవర్నమెంట్ డెసిషన్ ఉందో అది పెండింగ్ ఉంది. సో పెండింగ్ ఉన్నది కాబట్టి ఆర్డీఓ లెవెల్లో అనేది ఏమీ ఇది ప్రజెంట్ ఇవ్వడానికి లేదు. సో అంటిల్ అండ్ అన్లెస్ మనకి గవర్నమెంట్ నుంచి క్లియర్గా డైరెక్షన్స్ ఇస్తే దెన్ వీ కెన్ ఇష్యూ యాజ్ పర్ ద యాక్ట్. సో అందువల్ల ఏంటంటే ఈ ఇష్యూ అనేది ఆల్రెడీ రిజాల్వ్ కూడా జరిగింది. ఆల్రెడీ ఆనరబుల్ హైకోర్టు మోడిఫైడ్ ఆర్డర్స్ ఇచ్చింది క్లియర్గా, ప్రొవిజనల్ అడ్మిషన్ ఇవ్వమని ఇచ్చింది క్లియర్గా. అదేవిధంగా ఎవరైతే యూనివర్సిటీ పీపుల్ అకాడమిషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డైరెక్షన్ కూడా క్లియర్ కట్గా ఇచ్చింది. సో ఐ థింక్ సమ్ కమ్యూనికేషన్ గ్యాప్ అనుకుంటా, బట్ సమ్హౌ దిస్ హ్యాపెండ్. దశాబ్దాలుగా అనేక పోరాటాలు చేస్తున్నా తమకు మాత్రం న్యాయం జరగడం లేదని బెంతూరియా సామాజిక వర్గ ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరీక్షల్లో అధిక మార్కులతో ఉత్తీర్ణత సాధించినా కేవలం క్యాస్ట్ సర్టిఫికెట్ లేదనే నెపంతో కాలేజీల్లో సీట్లు దొరకడం లేదని వాపోతున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తమ సమస్యను పరిష్కరించాలని, న్యాయం చేయాలని కోరుతున్నారు.